అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఇప్పుడే కొద్దిసేపు క్రితం పెట్టారు. దాదాపు 1 గంట పైన మాట్లాడినారు. ఆయన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండో, ఆయన ఏం మాట్లాడుతుండో, ఏం చెప్పిండో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్లుంది. ఆయన ఏం చెప్పిండంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో బాగా అయిందంట, హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. వైఎస్ఆర్ గవర్నమెంటు రోషయ్య కిరణ్ కుమార్ గవర్నమెంట్లో బాగా అయింది. కేసీఆర్ గవర్నమెంట్లో ఏమి కాలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసిండో చెప్పలేదు. ఈ 2 సంవత్సరాలు ఏం చేసినా చెప్పాలి కదా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేసినారో వాళ్ళు చెప్పుకున్నారు. మీరేం చేసినారో చెప్పాలి కదా. డెవలప్మెంట్ ఏంటంటే హైదరాబాద్లో మా ఎమ్మెల్యే లేరు కాబట్టి డెవలప్మెంట్ కాలేదు. మిగతా 65 మంది ఎమ్మెల్యేల దగ్గర ఏ డెవలప్మెంట్ అయిందంటే నో క్వశ్చన్. ఈ ఎలక్షన్ రెఫరెండంగా తీసుకుంటారా అంటే ఆన్సర్ లేదు, నో రెఫరెండం. అంటే ఆయనకు నమ్మకం లేదని అర్థమైంది. జూబ్లీస్ ఎలక్షన్ మీద ఆయనకు నమ్మకం లేదు. ఇక చాలా ఉన్నాయి. అసలు ఆనిముత్యాలు మాట్లాడేసిండు. సెక్రటేరియట్, కాళేశ్వరం, తర్వాత అక్కడ ఉంది కదా కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రగతి భవన్, ఈ 4తోనో ఏం ఉపయోగం లేదు. 4తోనో అసలు ఉపయోగమే లేదంట. ఇది చాలా విషయాలు ఉన్నాయి. విత్ వీడియోస్తో మాట్లాడదాం. సరే, అన్ని విషయాలు చూద్దాం మనం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం మనం. ఉపయోగం లేని, ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? ఇప్పుడు సెక్రటేరియట్ కేసీఆర్ కట్టినాము కానీ ఈయననే వాడుకోవాలి. యాక్చువల్లీ ఈయన కూడా వస్తలేడు సెక్రటేరియట్. కమాండ్ కంట్రోల్ రూము ఉపయోగపడతలేదంట. ఎవరికో మొగిలి పువ్వు ఇస్తే వెనకడికి ఏమో చేసినట్టు, అది మొత్తం నేను చెప్పలేను. కానీ కమాండ్ కంట్రోల్ రూము రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రైమ్ని తగ్గించనీకే మొత్తం సీసీటీవీలు మొత్తం అనుసంధానమై ఉంటాయి. అక్కడ చూస్తే పోలీసు వాళ్ళకు, సీఎం కోసం కాదు అది, పోలీసు వాళ్ళు మొత్తం చూస్తే వాళ్ళకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ట్రాఫిక్ ఎక్కడ ఉంది, వాన వచ్చినప్పుడు వరదలు ఎట్లా వస్తున్నాయి, అట్లాంటి విషయాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంది. అంత పెద్ద టెక్నాలజీతోనే కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించారు. నిజంగా కేసీఆర్ ప్రారంభించిందని కేసీఆర్ వాడుకోలే కమాండ్ కంట్రోల్ రూమ్, గవర్నమెంట్ పోయింది వాళ్ళది. తర్వాత ఈయననే వాడుతున్నాడు. ఈయన రోజు పొద్దుగా లేస్తే ఆడ కూర్చొని మంత్రులను బెదిరిస్తాడు, సినిమా వాళ్ళని బెదిరిస్తారు. ఆడికి పిలిచి అరే ఎట్లుంటుంది, ఒక మనిషిని పోలీస్ స్టేషన్ పిలిచి మాట్లాడతా అంటే ఎట్లుంటుంది? కమాండ్ కంట్రోల్ రూమ్ పిలిచి ఏం మాట్లాడతారు? చుట్టూ పోలీసులు రాని పోలీసులే. అంటే నేను ఎవరు అడగొద్దని భయమయ్యి ఏమన్నా అంటారేమోనని భయపడుతూ దానిలో కూర్చొని చేసుకోవడం తెలియదు. ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటుండు రోజు వచ్చినప్పుడల్లా. రోజు అంటే రోజు ఆయన మీటింగ్ ఉన్నప్పుడల్లా కమాండ్ కంట్రోల్ రూమ్కి పిలుచుకుంటాడు, అందరినీ పిలుచుకొని ఆడ మాట్లాడుకుంటాడు. మాకు సెక్రటరీ ఎందుకు రాడో తెలియదు. ఇక సెక్రటరీ ఇప్పుడు తెలంగాణ ఐకాన్, సెక్రటరీ తెలంగాణ ఐకాన్. యాక్చువల్గా దాన్ని కులగొడుతున్నాయి. కొద్దిగా అధికారం ఇస్తే జనం ఏమో ఇష్టం అంటే కులగొట్టేస్తాడు. ఎందుకంటే అది మన కేసీఆర్ ఐకాన్ కదా, ఉంచొద్దని అనుకుంటున్నాడేమో బహుశా. అందుకే అది కూడా పనికిరాదని ఆయన మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం వాడుకోవాలని చూస్తున్నాడు కదా. ఇప్పుడు హైదరాబాద్కు కాళేశ్వరం నీళ్ళు కదా పట్టుకురావాలనుకుంటున్నాడు. మళ్ళీ గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన? మళ్ళీ కాళేశ్వరం బాగు చేస్తాం, దాన్ని రిపేర్ చేస్తామని కూడా ఈ మధ్య ఒప్పుకున్నారు కదా. ఇక ప్రగతి భవన్ విషయం కూడా మాట్లాడాలి మనం. ప్రగతి భవన్ ఏం చెప్పాలి ప్రగతి భవన్ గురించి? ప్రగతి భవన్లో అద్దాలు, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయంట. ఉన్నాయి. అడిగిన బట్టి గారిని అడిగిన, బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి. బట్టి గారిని నేను అడిగిన, ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే. బట్టి విక్రమార్క టీవీ9 ఇంటర్వ్యూలో రజనీకాంత్ అడిగిన క్వశ్చన్, నిజంగా మీకు అక్కడ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయంటే అని నవ్విండు బట్టి విక్రమార్క. ఆ వీడియో ఉంటుంది, వెతకండి, దొరుకుతుంది. ఉంటే నా కామెంట్ బాక్స్లో వీలైతే పెట్టండి. అంటే బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయని ఆయన ఉన్నాయనే చెప్పలేదు, ఈయన ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, అందుకని అట్లా మాట్లాడుతున్నాడు. ఇక అభివృద్ధి గురించి చాలా విషయాలు చెప్పిండు. అభివృద్ధి గురించి అసలు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడిండు. నాకు మొత్తం గురిస్తే నేను ప్రతిపక్షంలో ఉన్నాడా అధికారంలో ఉన్నాడా అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు ఓడింది టీడీపీ ఓట్ల కోసం, నో డౌట్. అవి వస్తావో రావో తెలియదు. టీడీపీ వాళ్ళు కూడా ఈసారి పెట్టితట్టే ఉన్నారు. తర్వాత చంద్రబాబు గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి ఈయనకి ఏం సంబంధం? ఈయన టీడీపీలో ఉన్నాడు. వైఎస్ రాజశేఖర తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించారు వాళ్ళు. లాస్ట్కి వైఎస్ చావును కూడా అపహాస్యం పాలు చేసిండ్రు. పావరాల గుట్టల్లో పావురం అయిపోయిండని ఈయననే చేసిండు. ఎట్లున్నదంటే పావురాల గూట్లోకి కాకు దూరిందంట. కాకు దూరి చూసిర్రా ఎట్లా అల్లుకున్నా, మొత్తం సూపర్ ఉంది, నాదే ఇది అన్నదంట. కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినాయి, ఆ గవర్నమెంట్లో జరిగినాయి, కేసీఆర్ గవర్నమెంట్లో జరిగినాయి. అది నిరంతర ప్రక్రియ. కేసీఆర్ గవర్నమెంట్ మాత్రం జరగలేదంట. ఏం జరగలేదంట. హైదరాబాద్ అసలు డెవలప్మెంట్ కాలేదు, ఏం కాలేదు. కరోనా టైంలో కూడా కేసీఆర్ ఏం చేయలేదు. అసలు మీరు ఏం డెవలప్మెంట్ చూసి మీకు ఓటేయాలి? 2014 నుంచి 2023 వరకు మీరు ఏం చేసిండ్రు? ఏం చేయలే కదా.
ఇక మరి ఈ 2 సంవత్సరాలలో ఒక డాక్యుమెంట్ ఏమైనా ఇవ్వాలి కదా, ఈ 2 సంవత్సరాల్లో మేము ఇది చేసినామని. 2 సంవత్సరాల్లో ఏం చేసిండ్రు మీరు? ఈ హైదరాబాద్కి ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం చేసిండ్రు అంటే దానికి క్వశ్చన్ ఆన్సర్ లేదు. అంటే ఉంటే చెప్పేవాడు కదా. ఇప్పుడు మా తాత ఎప్పుడో నెయ్యి నాకినంటే నువ్వు నా మూతి నాకడ నడుస్తుందా? నువ్వేం చేసావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం డెవలప్ కాలేదా ఇంకా? అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయలేదు, రైట్. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేసినారో మీరు చెప్పలేదు ప్రెస్ మీట్లో. అసలు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో మీకన్నా అర్థమైందో లేదో తెలియదు. అంటే ఈ 14 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో ఏమి కాలేదు. నువ్వు చూస్తున్న హైదరాబాద్ అంతా కూడా అంతకుముందే అయిందనమాట. తెలంగాణ తెచ్చుకొని వేస్ట్ అనేది ఆయన ఉద్దేశం బహుశా. ఇక చాలా ఆనుముత్యాలు ఉన్నాయి, ఆనుముత్యం కూడా వినండి. అంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనయా? ఏ రోడ్లైనా జలమయమైనవా? వాటన్నిటిని హైడ్రాన్ పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు 80 ఏళ్ళ ఇప్పుడు ఏమంటాడు, అసలు నినమున వానలు పడితేనంట హైదరాబాద్లో ఏ కాలనీకి నీళ్ళు పోలేదంట. పాపం వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో. ప్లస్ ఎక్కడ రోడ్ల మీద నీళ్లు మలుకోలేదంట. తర్వాత అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో మర్డర్లు, మానభంగాలు అవన్నీ జరిగినాయంట. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ ఆగిపోయినాయంట. ఈయన రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ బాబా. ఎన్ని మర్డర్లు, నిన్ననే జగదీరుటలు చూసినాం. ఓ రౌడీ షీటర్ ఇంకో ఆయన చంపిండు. కుషాయిగూడలో ఓ రౌడీ రియల్టర్స్ పోయి ఒక ఆయన చంపిండ్రు. ఓ రౌడీ షీటర్ ఇంకో రౌడీ షీటర్ చంపిండు. అసలు మర్డర్లు లేని, మానభంగాలు లేని తెలంగాణ ఏమైనా ఉందా? 28% లాస్ట్ ఇయర్ అని చెప్పేది. 28% క్రైమ్ రేట్ పెరిగిందని డీజీపీ రిపోర్ట్ ఇచ్చిండు తెలంగాణలో. ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది. మళ్ళీ మార్చిలో ఇస్తారు పోలీసులు రిపోర్టు. ఎవ్రీ మార్చ్ టు మార్చ్ ఇస్తారు, ఏప్రిల్ టు మార్చ్ మళ్ళీ పెరుగుతుంది. ఈసారి ఇంకా బాగా పెరుగుతుంది. ఒకేసారి జూలైలో 27 మర్డర్లు జరిగినాయి హైదరాబాద్లో. 27 హైదరాబాద్ జూలై 2025 27 అంటే యావరేజ్గా రోజుకు ఒక మర్డర్. అవి బయటకు వచ్చినాయి. బయటికి రాని మర్డర్లు ఇంకా చాలా ఉంటాయి. 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు తెలంగాణలో ఈ గవర్నమెంట్ వచ్చినాక. అంటే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే నాకు ఓటేయండి నేను ఇది చేసినా అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి బోల్తా కొట్టిన అనిపిస్తుంది. ఇక అసలు విషయం ఏంటంటే అసలు అన్నీ అడ్డుకున్నారంట. ఎవరు అడ్డుకున్నారు? మొత్తం మోడీ అడుకున్నారంట, కిషన్ రెడ్డి అడుకున్నారంట, కేటీఆర్ అడుకున్నారంట, కేసీఆర్ అడుకున్నారంట, ఫ్యూచర్ సీట్ అడుకున్నారంట, మూసి అడుకున్నారంట, గోదావరి నీళ్ళు తీసుకొని ఇస్తలేరంట, ఫ్లైఓవర్లు కట్టనిస్తలేరంట. తుపాకీ పెట్టి బెదిరించారా, కత్తి పెట్టి బెదిరించారా, ఏం చేసినారు? ఏదైనా ఒక ఫ్లైఓవర్ కానీ వాళ్ళు శంకుస్థాపన చేసినారు హైదరాబాద్లో? ఆ గవర్నమెంట్లో జరుగుతున్న వాటినే వీళ్ళు శంకుస్థాపన కాదు, వీళ్ళు కనీసం మెయింటెనెన్స్ వస్తలేదు, మెయింటెనెన్స్ చేయడానికి వస్తలేదు. మొత్తం వాన వస్తే నీళ్ళు ఎందుకు మలుకుంటున్నాయి? కనీసం వాటర్ లాగిన్స్ కూడా క్లీన్ చేసే మెకానిజం ఖరాబ్ అయిపోయింది, పాడైంది. చిన్న వర్షానికే ట్రాఫిక్ జామ్ అవుతుంది. దిక్కులేదు, పట్టించుకుని దిక్కులేదు. ట్రాఫిక్ పోలీసులు మంచిగా ఫోన్లో చూసుకుంటారు. మా సీఎం ప్యాలెస్లో ఉంటాడు, మేము చెట్ల కింద ఉంటామని. చూడండి తిట్టుకుంటారు బండ్ల మీద పోతారు. ఏం ట్రాఫిక్, ఏం పరిపాలన అని రోజు తిట్టుకుంటారు. ఈయన అది చెప్తాడు. ఇక మళ్ళీ ఇంకో విషయం చెప్తాడు. అందుకే అన్న అంత కాంట్రాడిక్ట్, అసలు అంత గందరగోళం ఎందుకున్నా అంటే జూబ్లీహిల్స్ పరిస్థితి బాగాలేనట్టుంది. శ్రీశైలం కారిడార్ నేనే తీసుకొచ్చిన, కంపెనీలకు ల్యాండ్ సేకరిస్తున్నా, కంటోన్మెంట్ల భూములు సేకరించి అక్కడ ఆ రోడ్డు మొత్తం నేనే విశాలం చేసే పరిస్థితిలో ఉన్నా, శ్రీశైలం కారిడార్ నేనే తీసుకొచ్చిన. ఇడికెళ్ళి తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాక తీసుకొచ్చేది. వాళ్ళు ఇవ్వకుండా నేను తీసుకొచ్చిండా? వాళ్ళు మోడీ ఏం పని చేయలేదంటాడు, కిషన్ రెడ్డి ఏం పని చేయలేదంటాడు. వీళ్ళందరూ అడుగున్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి బ్యాడ్ బ్రదర్స్ అంట వాళ్ళ పేరు. వాళ్ళిద్దరు కలిసి అడుగున్నారంట. వాళ్ళు అడ్డుకుంటే ఇవి ఎట్లా వచ్చినాయి మరి? అడ్డుకున్నారంటారు, వాళ్ళు చేయనిస్తలేరంటారు, మళ్ళీ ఇవి నేనే తీసుకొచ్చిన అంటాడు. ఓర్ నాయన. గా ప్రెస్ మీట్ ఒకసారి రేవంత్ రెడ్డికి మళ్ళీ ఒకసారి రిపీట్ పెట్టి చూపించండి. ఒక ముఖ్యమంత్రి ఆయన ప్రెస్ మీట్ అంటే ఎంత ఇంట్రెస్ట్ చూడండి ఒకసారి, అది కూడా మీకు ఇంపార్టెంటే. ఎన్టీవీలో 195 మంది చూస్తారు. 195 మంది కొత్తగా కెమెరా ఓపెన్ చేసి కన్పార్క్ అమరవీరుల స్తూపము అసెంబ్లీలో పెడితే 600 మంది చూస్తారు. మరి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టు అనిపించింది. TV5 90 మంది చూస్తున్నారు లైవ్. తర్వాత ఇది చూడండి, ఇదేం ఛానల్? TV9 హైయెస్ట్, ఇది 337. TV9 337. ఇది చూద్దామా? V6 1186, ఇది హైయెస్ట్. ఇంకా ఇది కాంగ్రెస్ కార్యకర్తలు అంటే మా ఛానల్ అని ఓన్ చేసుకున్నందుకు 1186 చూస్తున్నారు. 1186 లాస్ట్. 11 ఏమంటారు 1,11,00,000 సబ్స్క్రైబర్లు, 1,00,000 ఎంత అంతే 1,18,00,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ 1186 చూస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్కి ఏమున్నది చెప్పు? మా మంత్రివర్గంలో మా నాయకుడు
ప్రజల కోసం ప్రాతినిధ్యం ఇస్తే మీకెందుకు దుఃఖము? నాకు అసలు అర్థమే కాలే. మీరు డబ్బులు ఇస్తలేరని మీ ఎమ్మెల్యేలే అడుగుతున్నారు కదా అంటే అడిగితే మా ఎమ్మెల్యే అడిగితే తప్పేంది, మీకేం బావదార్యం, ఎమ్మెల్యేలు ఎందుకు అడుగుతుంది జనం కోసం, మీరు ఇస్తలేరు, మీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది అక్కడ. ఇక పనిలో పనిగా ఎప్పటిలాగానే కేసీఆర్ పేరు ఒక 17 సార్లు తీసుకున్నాడు. 17 టైమ్స్ కేసీఆర్ జపం, కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఇంకా అసలు విషయం ఒకటి ఉంది, ఫైనల్ చేస్తా, అది రెఫరెండం. ఇంక ఈయన అడిగిన పాపం జర్నలిస్ట్ రాజిరెడ్డి, బై ఎలక్షన్స్ ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఈ అన్ని కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. ఎలక్షన్స్ మాత్రం రెఫరెండం కాదు, 2 సంవత్సరాల పరిపాలనకు రెఫరెండం కాకుండా ఎట్లయితే 2 ఇయర్స్ పరిపాలన నచ్చితే జనాలు మిమ్మల్ని గెలిపిస్తారు, నచ్చకపోతే ఓడిపిస్తారు. అది 100% గవర్నమెంట్ రెఫరెండమే. ఇది రెఫరెండం పారదర్శకత తొక్కనడా? ఇక నేను వీడియో లాంగ్ అయితే ఇంకా అర్జీ చేస్తున్నా. బీజేపీ గురించి అడిగింది ఎవరో ఒక రిపోర్టర్. ఇప్పుడు హిందువులు మొత్తం బీజేపీకి ఓటేలని బండి సంజయ్ అన్నాడు అని అడిగినారు. అడిగితే ఏమంటాడు, మరి బీజేపీ రెఫరెండం తీసుకుంటుందా? ఇప్పుడు ఒకవేళ బీజేపీ డిపాజిట్ తగ్గకపోతే హిందువులు అందరూ బీజేపీ నమ్ముతలేని రెఫరెండం తీసుకుంటారా అంటాడు. అంటే వాళ్ళకి రెఫరెండం తీసుకోవాలంటే ఈయన పరిపాలన అంతా రెఫరెండం లేదంట. ఇక్కడనే అర్థమైంది ఏమైందంటే, ఈయన ప్రెస్ మీట్ మొత్తం చూసిన తర్వాత చేసింది చెప్పుకునేవాడు కదా, ఈ 2 సంవత్సరాలు పలానా చేసినామని చెప్పుకునేవాడు కదా, చెప్పలేదు. తెలంగాణ ఫ్యూచర్ ప్లాన్ ఏందో కూడా తెలియదు, అందరూ అడుక్కుంటున్నారు, నేనేం చేయలేకపోతున్నా. అందరికీ నమస్తే.